అక్కాయ్ ఒక్కై లేదు తొక్కై లేదు. ఇంకా రాలేదేంట్రా? ఎంతసేపు? అక్కడ అయిపోయిందా లేదా? అయిపోయింది అక్కాయ్, కానీ నేను రావడానికి టైం పట్టేలా ఉంది. రే, టైం పట్టడమేంట్రా? అంటే అక్కాయ్ ఇక్కడ నుంచి గుడికి వెళ్దామంటున్నారు. అంటే మాత్రం వెళ్తావా? పిచ్చెదవా? ఇక్కడ పరిస్థితి నీకు తెలుసు కదా. నాకు టెన్షన్తో ఇక్కడ బుర్రలో నరాలు కట్టయిపోతున్నాయి. ఇక్కడ నా పరిస్థితి అదే అక్కాయ్, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. రే, ఏదో ఒకటి చేసి చావరా. ఏం చేయాలి? బావగారు ఎక్కండి. సార్ 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 ఒక్క నిమిషం. మీతో గుడికి నేను కూడా వస్తాను సార్. నా మనసులో ఒక బలమైన కోరికుంది, అది అర్జెంట్గా కోరుకోవాలి సార్. సౌమ్య, మేమంతా ఫ్యామిలీగా వెళ్తున్నాం, మాతో నువ్వెందుకు? వెనుక వేరే కార్లురా. శరణ్య, తన ఒక్కదానికి సపరేట్గా మరో కారు ఎందుకు? బండ్లో మరొకరికి ప్లేస్ ఉంది కదా. సౌమ్య, పర్లేదు, నువ్వు కూర్చో. ఏవండి, అది కాదు. తనిప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది కదా, ఇప్పటికి మన ఫ్యామిలీయే అనుకో, తప్పే ఉంది. సౌమ్య, వెళ్ళి కూర్చో. శరణ్య, రా. ఇప్పటికి కాదు దర్శన్, ఎప్పటికీ నేను మీ ఫ్యామిలీనే. ఓసే, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ ఆటలు నేను సాగనివ్వనే. మా మధ్య దూరాలని చూస్తున్న నీ దుర్బుద్ధిని వర్కౌట్ అవ్వనివ్వను, గుర్తుపెట్టుకో. రండి, కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్దాం. పర్లేదు, ఇలానే వెళ్ళిపోదాం. కాళ్ళు కడుక్కోకుండా గుళ్ళోకి ఎవరైనా వెళ్తారా? పదండి.
అమ్మ దామిని, నేను వెళ్ళి పూజారి గారితో మాట్లాడొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. సరే అన్నయ్య. సుందరం గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. గుడికి వచ్చినందుక? అవును, మీతో కలిసి గుడికొచ్చినందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. అంతేకాదండి, మీ చేత ఈ ఎంగేజ్మెంట్ రింగ్ ని వేలికి తొడిగించుకొని స్వామివారి దర్శనానికి వచ్చాను కదా. సో నేను కోరుకున్న జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాను. అది వేరే లెవెల్ హ్యాపీనెస్ అండి. సుందరం గారు, ఏంటండి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు మాత్రం వేరే ఏదో లోకంలో ఉన్నారేంటి? అబ్బే అట్లాంటిదేం లేదు, ఈయన్నే ఉండా. నీ మాదిరే నేను కూడా హ్యాపీగా ఆలోచిస్తా ఉండా. ఏం ఆలోచిస్తున్నారు? ఏమంటే ఏమంటే ఏం చెప్పాలి, ఏం లేదే. నాకు సిగ్గైతా ఉండదు, నేను చెప్పలేను. నేను వినాల్సిందే. అబ్బా ఏందిది, నా టెన్షన్ నాకుంటే ఇట్టో తగులుకుని ఉండదు, సిగ్గైతా ఉండదు. మీకు నేనంటే నిజంగా ఇష్టమా? ఏంది, నీకేమైనా డౌట్ వస్తా ఉండదే ఏమి? ఊరుకోండి, మీరు మీ జోకులు. నేను మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు, కానీ ఎంత ఇష్టమో మీ నోటి వెంట విని తెలుసుకోవాలని ఆశగా ఉంది. ఎంతంటే ఏమని చెప్పేది, నీ మీదున్న కొండంత ఇష్టాన్ని గుండెంతా నింపుకొనుండా. నువ్వంటే నాకు ప్రాణము.